సార్ ఇప్పుడు చూసుకుంటే మనకి రైల్వే జోన్ కోసం ఇదివరకు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆ రాష్ట్రం అంతా రెండు ముక్కలు అయిపోయిన తర్వాత తెలంగాణ వేరైపోయింది, ఆంధ్ర రాష్ట్రం వేరైపోయింది. మనం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ ఒక పోరాటం అయితే, రైల్వే జోన్ కోసం ఇంకో పోరాటం చేశాం. అప్పటి నుండి పోరాటం చేస్తే ఇప్పటికి రైల్వే జోన్ మళ్ళీ శాంక్షన్ చేసి ఈ రోజున ఈ రైల్వే జోన్ వల్ల అనేక మందికి ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక రైల్వే జోన్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారు చంద్రబాబు గారి పరిపాలన హయాంలో. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. 2, కడప ఉక్కు పరిశ్రమ. 3, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం. 4, విశాఖ రైల్వే జోన్. అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే ఇవి. అంటే విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటి? కాంగ్రెస్. కానీ అది అయిపోగానే వెంటనే వచ్చిన ప్రభుత్వం మోడీ. మరి అటువంటి మోడీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ని సిన్సియర్గా మరి వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు మనందరం మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలి. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమికి చెందుతుంది ఈ క్రెడిట్. కానీ ఈ విశాఖ రైల్వే జోన్ అనే అంశం అంత తొందరగా పూర్తయ్యే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే సుమారుగా ఇవాళ ప్రకటించారంటే ఒక 20 ఏళ్ళు దాదాపుగా ఇది పడుతుంది. అంటే ఇది 2024 అంటే 40 సంవత్సరాలు, అంటే 2040 కల్లా ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ విశాఖ రైల్వే జోన్ అనేది ఆంధ్రప్రదేశ్ కళ. ఆ కళ నెరవేరినందుకు ముందుగా కూటమి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల పక్షాన వ్యవహరిస్తూ సూపర్ 6లో భాగంగా ముందుకు కొనసాగుతూ దూసుకుపోతూ ఉంది. ఈ 100 రోజుల్లోనే చేయాల్సిన ప్రతి పనులు ఒక్కటొక్కటిగా చేస్తూ ఉంటుంటే, తాజాగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రి కలిసి కొన్ని సుదీర్ఘ చర్చలు జరుపుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఏమేమి కేంద్రం దగ్గర నుంచి పెండింగ్లో ఉన్నాయి, రావాల్సినటువంటి పథకాలు ఏమున్నాయి, అసలు ఏం చేయాలి, అభివృద్ధిలో భాగంగా మీ ఇచ్చిన హామీలు ఏమున్నాయి, కేంద్రం ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి అంటూ ఒక్కటొక్కటిగా ప్రతిదీ చర్చించుకుంటుంటే ఇందులో విశాఖ రైల్వే జోన్ ఒకటి ప్రధానంగా కనబడతా ఉంది. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, తర్వాత పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం కోసం సహాయం, నెక్స్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఇవన్నిటి గురించి సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఉమ్మడి నవ్యాంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కొన్ని విభేదాల వల్ల లేదంటే కొన్ని సందర్భాల వల్ల జరిగినటువంటి ఈ కలయిక వేరే అయిపోవడంతో ఆంధ్ర రాష్ట్రం ఒకలాగా తెలంగాణ రాష్ట్రం కింద ఏర్పడిపోయినాయి. ఈ ఏర్పడిన తర్వాత కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని భరోసాతో కూడినటువంటి వాగ్దానాలు చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీలు ఇచ్చింది. ఆ హామీలు నెరవేర్పు భాగంగా ఇప్పుడు డిసెంబర్ నెలలో శ్రీకారం చుట్టడానికి ప్రధాన కారణమైంది చంద్రబాబు గారు. ఎందుకంటే మామూలుగానే ఊరుకోరు, మనకు రావాల్సింది ఏదైనా సరే పట్టి లాక్కుంటారు. అలాంటిది గత కొన్ని సంవత్సరాలు బట్టి విశాఖ రైల్వే జోన్ పెండింగ్లో పడుతూనే ఉంది. దాని గురించి సుదీర్ఘ చర్చలు జరిపి విశాఖ రైల్వే జోన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ నాటికి శంకుస్థాపన ప్రారంభం కాబోతూ ఉంది. చంద్రబాబు గారు రైల్వే జోన్ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు. 2047 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది అన్నట్టు ఒక అంచనా. అంటే ఈ రైల్వే జోన్కి సంబంధించి ఏదైతే ఉంది మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా 2047కి పూర్తవుతుందని చెప్పి ఒక అంచనాతో ఈ సభ భేటీ ముగిసింది. అంతేకాకుండా అమరావతి రాజధాని నిర్మాణం కోసం కూడా చంద్రబాబు గారు సుదీర్ఘంగా భేటీలో మాట్లాడారు. కేంద్రం ఖచ్చితంగా సహాయం చేయాలి, అమరావతి రాజధాని నిర్మాణం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్, ఈ రాజధాని ఏర్పడితే పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుంది అంటూ చంద్రబాబు గారు మాట్లాడిన విధానంపై కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. తర్వాత మనకి పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కేంద్రం సహాయక నిధులు కూడా రిలీజ్ చేసింది. 12,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఇలా చంద్రబాబు గారు కేంద్రం దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి ప్రతిదీ రాబట్టుకుంటూనే పరిపాలన చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారు. అయితే దీని మీద ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే వాళ్ళు అనేక మంది అయిపోయారు. సహాయక చర్యలు చేసినటువంటి విజయవాడలో సహాయక చర్యలు చేసి ఇంతలా కాపాడుతుంటూనే అక్కడే బురద జల్లారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పుండు మీద కారం జల్లినట్టుంది. ఎప్పుడైతే ఈ చంద్రబాబు గారు ప్రధానమంత్రి భేటీ కలయికను చూశారో ఇక జగన్మోహన్ రెడ్డికి పుండు మీద కారం జల్లినట్టు ఇక మొదలెట్టేశారు ట్రోలింగ్స్.
మళ్ళీ కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతుంది, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ముంచేయాలో చూస్తున్నారని చెప్పి రకరకాల రాతలు మొదలెట్టేశారు. కానీ మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఎన్నాళ్ళు ఈ చేతకనటువంటి జగన్మోహన్ రెడ్డికి రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు గారు ఒక తొలి అడుగు ముందుకేసారని చెప్పాలి. ఈ రైల్వే జోన్ కనుక వస్తే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన దగ్గరే మనకంటూ ఒక రైల్వే జోన్ ఉంది. మనకి ప్రతి వాళ్ళకి ఏదో ఒక జోన్ ఉంటే మనకి మాత్రం రైల్వే జోన్ అనేది లేకుండా పోయింది. ఖచ్చితంగా ఈ రైల్వే జోన్ కనుక వస్తే మన వాళ్ళు మన దగ్గర ఉద్యోగాలు చేసుకోవడానికి రంగం సిద్ధం కాబోతూ ఉంది. ఇంకొకటి పోలవరం గతంలో మేము కట్టేస్తాము, మేము పొడి చేస్తాము, 2021 పూర్తయిపోతుంది, 0.5% 10% అని చెప్పి ఎగిరేరు. చివరాఖరికి చేతులు దులిపేసుకొని మాకు సంబంధం లేదు, ఇది కేంద్రమే కడదని చెప్పి నెట్టా ముంచేశారు. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటున్నారు. మధ్యలో పోయేది మాత్రం ఏంటంటే ప్రజలే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి పూనుకొని పోలవరం ప్రాజెక్టుని పునఃప్రారంభించి కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే హఠాత్ పరిణామం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళు ఆ పోలవరాన్ని కంటిన్యూ చేసుకొచ్చారు తప్ప వాళ్ళు కూడా ఎక్కడ ఆపల. సో అక్కడతో అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళు ఎక్కడైతే పనులు ఆపారో, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య ఎక్కడైతే పనులు ఆపారో అక్కడి నుంచి పోలవరాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు చేసిన పని అక్కడి నుంచి కంటిన్యూ చేశారు తప్ప కిరణ్ కుమార్ రెడ్డి చేశాడని చెప్పి, రోసయ్య చేశాడని చెప్పి, రాజశేఖర రెడ్డి చేశాడని చెప్పి చంద్రబాబు గారు అక్కడ నుంచి పనులు ఆపల. పోలవరాన్ని కంటిన్యూ చేసుకొచ్చారు. అక్కడ 80% కంప్లీట్ అయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కుంటుపడింది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే, చంద్రబాబు కడితే నేను ఎందుకు కట్టాలి, చంద్రబాబు ఏలు పెడితే నేను దాన్ని ఎందుకు ఇంకా కొనసాగించాలి, నాకు అవసరంలా అంటూ మొత్తం నిష్టగా ఏం చేశారంటే పోలవరాన్ని వేగవంతం చేయకుండా కుంటుపడేలా చేశారు. వచ్చిన వాళ్ళందరూ మాటలు చెప్పారు తప్ప పనులు జరగల. అదే చంద్రబాబు గారు చేసినటువంటి ఆ పని అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ అయితే ఈ రోజున అయితే ఇక్కడ మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ చేస్తే ఒక చైన్ సిస్టమ్ ద్వారా పోలవరం కంప్లీట్ అయ్యేది. ఒక ట్రబుల్ పడేపటికి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కెళ్ళింది తప్ప ఈ రోజున డైఫ్రామ్ వాళ్ళన్నీ మొత్తం నాశనం అయిపోయి మొత్తం ఇసుకంతా పూడిపోయి మళ్ళీ పోలవరం పనులు ఎక్కడ ఆగినాయి అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం అయ్యేదట్టు అలా మొత్తం నాశనం అయిపోయేటట్టు ఉంది. అదే చేసుకుంటూ వస్తాం అయితే ఈ రోజున విజయవాడ వరదలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, కనీసం ఆ నీళ్ళన్నీ మార్చి పోలవరాన్ని పంపించే మంచి సౌకర్యాలు ఉండేవి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది వచ్చేది కాదు. ఏ వరదలు వచ్చినా ఏ నీళ్ళు వచ్చినా ఆ పోలవరంలోకి కరెక్ట్గా మనం నిలుపుకుంటూ ఉండేవాళ్ళం. అంత మహత్కరమైన ప్రాజెక్ట్ని కుంటి సాగులో చేసి ఈ రోజున మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని ప్రారంభించడానికి ముందుకు అడుగులేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం మానేసి జరిగే మంచి పనికి కొద్ది సపోర్ట్గా నిలబడండి, లేదంటే మొత్తం మానేసి కూర్చోండి. ఇప్పుడు చేతనైతే సహాయం చేయలేదంటే మూసుకొని కూర్చోవాలి, ఒకరా మాటలో చెప్పాలి. ఎందుకంటే చేసేది అక్కడ మంచి పని, జరిగేది మంచి పని. అది జరిగే మంచి పని కరెక్ట్గా జరిగితే 10 మందికి ఉపయోగపడుతుంది. బురద జల్లి రాజకీయాలు చేయడం వల్ల ఉపయోగపడేది ఏమన్నది అంతా నాశనమే తప్ప ఈ రోజున చంద్రబాబు గారు ఆలోచించి చేసి విధానం వల్ల ప్రతి ఒక్కరిలో మంచి ఆలోచన వస్తుంది. అంతేకాకుండా ఈ రోజున విశాఖ రైల్వే జోన్ ఏర్పడినా, అమరావతి రాజధాని నిర్మాణం ఏర్పడినా, ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయిన అందరికీ మంచి జరుగుతుంది తప్ప ఎటువంటి చెడు జరిగే ఉద్దేశాలు లేవు. అలాగే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంటూ మొన్నటి వరకు కొన్ని ఓదరగొట్టే వార్తలు వచ్చినాయి. దాని మీద కూడా స్పష్టమైనటువంటి విశ్లేషణకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో దాని ప్రైవేటీకరణ జరగదో, దాన్ని ఎప్పట్లానే ఉంటుంది, దాన్ని ఇంకా కొద్దిగా మాడిఫై చేసి ఉద్యోగంలో కానీ లేదంటే ఆ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనైనా సరే కొన్ని మాడిఫై చేసి కొద్దిగా ఉపశమనం కలిగించి దాన్ని ఇంకా ఎలా ఈ స్టీల్ ప్లాంట్ ఇంకా కొద్దిగా పెంచేలా లేదంటే ఇంకేం చేయాలని చెప్పి కొత్త మార్గాలను అన్వేషిస్తూ చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారి కలయిక ఈ రోజున చాలా మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి శుభపరిణామం అని చెప్పాలి. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా ఆంధ్ర రాష్ట్రం మాత్రం మరో రూపుదిద్దుకోవడంలో గ్యారంటీ, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ రైల్వే జోన్ అనేది వాటికి కొద్దిగా టైం తీసుకునే పని. అప్పుడే అయ్యేది కాదు. మొత్తం అన్నీ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాలు పడుతుంది. సో 2047 కల్లా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక అంచనా, ఈ అంచనాని మాటల వరకు మనం చెప్పుకునే కానీ చేసేవాడు తెలుస్తుంది ఆ బాధ. సో జరగబోయేదాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటే మన ప్రభుత్వం అని కాకపోయినా ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఏది చేసినా సరే గొప్పగానే భావించాలి. కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసి ఈ గొప్ప పని అందరూ స్వాగతించాలి. రైల్వే జోన్ వస్తే 10 మందికి ఉపయోగాలు పడతాయి, ఉద్యోగ అవకాశాలు అయితే అనేక మంది యువకులు బాగుపడతారు. ఇప్పటికైనా తెలుసుకోండి వాస్తవం.